నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మన జన్మ జాతకంలో థైరాయిడ్ వ్యాధిని కేపీ జ్యోతిష శాస్త్రం ప్రకారంగా అంటే కృష్ణమూర్తి పద్ధతి ద్వారా నిర్ధారించడానికి సంబంధించిన గ్రహాలు, భావాలు మరియు కలయికలను పరిశీలిద్దాం. ఇందులో ముఖ్యంగా అంటే థైరాయిడ్ వ్యాధిని సూచించే అంశాలని పరిశీలిద్దాం. ముఖ్యమైన భావాలు, దానికి సంబంధించిన మన జన్మ జాతకంలో ఏ భావాలు ఎక్కువగా ఈ థైరాయిడ్ వ్యాధిని సూచిస్తుంది అనేది. మూడవ భావం ఇది మెడ, గొంతు మరియు థైరాయిడ్ గ్రంథిని ఆ ప్రాంతాన్ని సూచిస్తుంది. మూడవ భావం. ఇక ఆరవ భావం ఇది వ్యాధి, అనారోగ్యాన్ని సూచిస్తుంది. ఇక ఆరవ భావం యొక్క సబ్బ్లడ్, కప్స్ సబ్బ్లడ్ అంటే సిఎస్ఎల్ సబ్బ్లడ్ 6, 8, 12 భావాలని సూచిస్తే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 8వ భావం ఇది దీర్ఘకాలిక వ్యాధులు, క్రానిక్ డిసీజెస్ని సూచిస్తుంది మరియు శస్త్రచికిత్స మరియు ఆయుర్దాయాన్ని కూడా 8వ భావం సూచిస్తుంది. ఈ విధమైన ఈ 6, 8కి. ఇక 12వ భావం 12th హౌస్ ఇది ఆసుపత్రిలో చేరడం, బలహీనత మరియు లోపాలని ఎక్కువగా, డిఫెక్ట్స్ని ఎక్కువగా సూచిస్తుంది, డిటెక్ట్ చేయడం జరుగుతుంది. 12వ భావం. ఇక 1వ భావం లగ్నం. 1వ భావం అంటే లగ్నం, మన దేహం, శరీరం మరియు సాధారణ ఆరోగ్యాన్ని అయితే మన దేహం సూచిస్తుంది కదా. ఫస్ట్ కస్పల్ సబ్లాడ్ 6, 8, 12 భావాలను సూచిస్తే ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది అనేది సూచిస్తుంది శాస్త్రంలో. కేపీ పద్ధతి ప్రకారంగా 1వ భావ సిఎస్ఎల్ అంటే కస్ప్, 1వ భావం కస్ప్ సబ్లాడ్ అని 6, 8, 12 భావాలను సూచిస్తే ఆరోగ్యంపై ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ భావాలు ఈ విధంగా చూసుకున్నాము. ముఖ్యంగా 3వ భావం థైరాయిడ్కి సంబంధించి, 6వ భావం, 8వ భావం, 12వ భావం, 1వ భావం. ఈ భావాలకు సంబంధించి ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ భావాలకి ఏ కారక గ్రహాలు జోడించినప్పుడు, ఏ గ్రహాలు స్థితి పొంది ఉన్నప్పుడు అంటే ఆ గ్రహాలను పరిశీలిద్దాము. కారక గ్రహాలు ఏమిటి అంటే కనుక బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, కుజుడు. ఈ గ్రహాలన్నీ కూడా థైరాయిడ్కి సూచిస్తాయి, అంటే వాటిని ఆ పరిస్థితుల్ని కల్పిస్తాయి అనేది. ఏ సందర్భాల్లో ఏమేంటి వాటి కారకత్వాలు అంటే కనుక ప్రథమంగా బుధుడు, మెర్క్యూరీ థైరాయిడ్ గ్రంథి మరియు నాడీ వ్యవస్థకి కారకుడు, ముఖ్యంగా బుధుడు. ఇక బుధుడు బలహీనంగా లేదా పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంటే థైరాయిడ్ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా 6, 8, 12 భావాలకి సంబంధించి ఈ బుధుడు కారకుడవుతాడు కాబట్టి అది కూడా పరిశీలించాల్సి ఉంటుంది జన్మజాతకంలో. ఇక గురువు ఎలా అంటే గనక గ్రంథులకు, గ్లాండ్స్కి సంబంధం, ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథికి కారకుడని కొన్ని పరిశోధనలు కొంతమంది చెప్పటం జరుగుతుంది శాస్త్రంలో, కొన్ని అనుభవజనులు కూడా. ఇక శుక్రుడు కూడా కొందరు జ్యోతిష్కులు తీసుకుంటారు ప్రకారంగా శుక్రుడు కూడా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన కారకుడు అనేది చెప్పడం జరుగుతుంది కొంతమంది అనుభవజ్ఞులు. ఇక శని ఇది దీర్ఘకాలిక మరియు మొండి వ్యాధులను ఎక్కువగా సూచిస్తుంది కాబట్టి, ఇక క్రానిక్ డిసీజెస్కి ఎక్కువ శని కారకుడు కాబట్టి థైరాయిడ్ గ్రంథి అనేది ఒకసారి రావటం అనేది, గుర్తించటం అనేది జరిగితే అది లైఫ్ లాంగ్ కూడా దానికి మెడిసిన్ వాడాలి అని వైద్య సలహాలు చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఇక శని దీర్ఘకాలిక వ్యాధులు సూచిస్తాడు. ఈ శని కూడా కారక గ్రహం అవుతుంది. దీన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఏ భావానికి వస్తున్నాడు, ఎవరితో ఈతి ఉన్నాడు అనేది సంబంధం రావాలి ఈ కారక గ్రహాలకి. ఇక రాహుకేతువులు కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఇది రహస్య లేదా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ వ్యాధులకు కారణమవుతారు వీరిద్దరు. రాహుకేతువులు ఉన్న వ్యాధిని తీవ్రతను పెంచుతారు వీరు, ఈ రాహుకేతువులు. వాటిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక కుజుడు, మార్స్ ఇది ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది, అంటే మంటను కలిగిస్తుంది ఎక్కువగా, ఉష్ణోగ్రతను కలిగిస్తుంది ఎక్కువగా.
లేదా తీవ్రమైన వ్యాధి దశలను కూడా కుజుడు సూచిస్తాడు. ఒకసారి వ్యాధి బయటపడిన తర్వాత దాని తీవ్రతను ఏ స్టేజిలో ఉంది, ఇప్పుడు దాని ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి అనేదానికి కుజుడు కూడా కారకంగా తీసుకోవటం జరుగుతుంది. కుజుడిని కూడా విశ్లేషించి జన్మజాతకంలో థైరాయిడ్ సమస్యకు సంబంధించిన కారక గ్రహాలు భావాలు నిర్ధారించటంలో కుజుడు కూడా పాత్ర పోషిస్తుంది అనేది చూడాలి మనం. ముఖ్యమైన కలయికలు ఏ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ఈ థైరాయిడ్ గ్రంథికి అనేది చెప్పటం జరుగుతుంది అంటే కనుక 3వ భావం, దాని అధిపతి బుధుడు మరియు కుజుడు. వీరు బలహీనపడ్డప్పుడు లేదా వీరు ఎఫ్లిక్ట్ అయినప్పుడు అంటే ఇతర పాపగ్రహాల చేత పీడించబడినప్పుడు మరియు అదే సమయంలో రోగ నిరోధక శక్తికి కారకుడైన గురువు కూడా బలహీనపడినప్పుడు థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది పరిశీలించి చెప్పాల్సి ఉంటుంది. అది జన్మ జాతకాన్ని బట్టి ఆ స్థాన అధిపతి ఎక్కడ కూర్చున్నాడు దేన్ని బట్టి అనేది కూడా చెప్పటం జరుగుతుంది. 6వ భావం యొక్క సబ్లాడ్, 6వ భావాధిపతి యొక్క సబ్లాడ్ 1, 6, 8, 12 భావాలకి కనెక్ట్ అయితే గనక, కనెక్షన్ ఏర్పడితే గనక, సిగ్నిఫై అయితే గనక వ్యాధి వచ్చే అవకాశం సంకేతం అనేది సూచిస్తుంది. ఆ సంకేతాలను ఆధారంగా మిగతా గ్రహాల పైన కారకత్వాలు చెప్పుకున్న గ్రహాల కాంబినేషన్స్ని బట్టి వ్యాధి నిర్ధారణ కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 6వ భావం. 6వ భావం సిఎస్ఎల్ కస్ప్ సబ్లాడ్ని శని నక్షత్రంలో ఉంటే వ్యాధి దీర్ఘకాలికంగా ఉంటుంది. అంటే ఒకసారి థైరాయిడ్ అనేది వ్యాధిని నిర్ధారించిన తర్వాత అది మన లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది వైద్య నిపుణులు చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ 6వ కస్పల్ సబ్లాడ్ శని నక్షత్రంలో ఉంటే అది దీర్ఘకాలిక వ్యాధిగా నిర్ధారించి థైరాయిడ్ సమస్యని గుర్తించటం జరుగుతుంది. పాపగ్రహాలైన శని, రాహు, కేతువుల ప్రభావం 2వ భావం అయిన అంటే కాలపురుష కుండలిలో 2వ భావం అయిన వృషభ రాశి లేదా శుక్రుడిపై ఉంటే కూడా థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి అనేది శాస్త్రంలో చెప్పబడుతోంది. ఈ విధమైన కారకత్వాలు, ఈ విధమైన కాంబినేషన్స్, ఈ విధమైన భావాలు వీటిని పరిశీలించి జన్మ జాతకం నుంచి లగ్నాన్ని అనుసరించి ఆ జాతకుడికి అది థైరాయిడ్ వ్యాధిని నిర్ధారించటం జరుగుతుంది. ముఖ్యమైన దశలు, అంతర్దశలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. గోచారం, దశలు, అంతర్దశలు, గోచారం కూడా వాటిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఒక వ్యాధిని నిర్ధారించటానికి ఈ అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా జన్మ జాతకం నుండి పరిశీలించాల్సి ఉంటుంది జాతకునికి. దశలు, అంతర్దశలు అయితే గనక 6, 8, 12 భావాలకి సంకేతాలు, సిగ్నిఫికేషన్స్, 6, 8, 12 భావాలు ఏ భావాలని సూచిస్తున్నాయి, ఏ భావాలతో కాంబినేషన్స్లో ఉన్నాయి, ఏ భావాలకి సంబంధించి వాటికి లింక్స్ ఏర్పడ్డాయి అనేది చూసి అయిన గ్రహాలు, దశలు లేదా అంతర్దశలలో ఆ గ్రహాల యొక్క అంతర్దశలలో, మహాదశలలో వ్యాధి బయటపడుతుంది అనేది, వ్యాధి తీవ్రమవుతుంది అనేది కూడా గుర్తించటం జరుగుతుంది జన్మ జాతకంలో దశలు, అంతర్దశలను బట్టి. ఏ దశలు, అంతర్దశలు అంటే గనక మరొకసారి చెప్తున్నా, 6, 8, 12 భావాలకి ఏ భావాలు, ఏ గ్రహాలు సిగ్నిఫై అవుతున్నాయి అంటే పైన చెప్పిన కారక గ్రహాలు, కారక భావాలు కూడా 6, 8, 12 భావాలకి సిగ్నిఫై అయితే గనక ఈ వ్యాధి నిర్ధారణ చేయటం జరుగుతుంది. తీవ్రం కూడా అనేది సమస్యను గుర్తించటం జరుగుతుంది. గోచారంలో ఏ గ్రహాల మీద ట్రాన్సిట్ అవుతున్నప్పుడు, ఏ గ్రహాల మీద ట్రాన్సిట్ అవుతున్నప్పుడు గోచారం కూడా ఇంపార్టెంట్. దశలు, అంతర్దశలు జరిగినా అది ఎప్పుడు జరుగుతుంది, ఏ రోజున జరుగుతుంది, ఏ టైంలో మనకి బయటపడుతుంది అనే దానికి గోచారం అనేది ప్రథమంగా కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాధి వచ్చింది, నిర్ధారణ అయ్యింది, పైన అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, దశలు, అంతర్దశలు కూడా జరుగుతున్నాయి, కానీ అది ఎప్పుడు అనేదానికి గోచారం చూడాలి. గోచారంలో అంటే ప్రజెంట్ ట్రాన్సిట్
ఆ ట్రాన్సిట్లో ఆ దశలు అంతర్దశలు ఉన్నప్పుడు ఆ దశలు అంతర్దశలు చాటులోని 6, 8, 12 భావాలపై లేదా వ్యాధి కారక గ్రహాలపై సంచరించినప్పుడు ఆయా భావాల మీద ఆయా కారకత్వ గ్రహాలు ట్రాన్సిట్ అవుతున్నప్పుడు వ్యాధి లక్షణాలు సమస్యలు కూడా తలెత్తుతాయి అనేది నిర్ధారించాల్సి ఉంటుంది. ఉదాహరణకు శని లేదా రాహు వంటి పాపగ్రహాలు లగ్నాన్ని లేదా లగ్నాధిపతిని గోచారంలో ప్రభావితం చేసినప్పుడు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనేది చెప్తారు. ఇది సాధారణ అంచనాలు. జన్మ జాతకం నుండి ఇంకా నిర్దిష్ట పరిశీలన చేసి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కానీ కీలకమైన భావాలు, కారక గ్రహాలు, దశలు అంతర్దశలు ఏ విధంగా ఉన్నప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది గోచారంలో అనే దాని గురించి క్షుణ్ణంగా ఈ వీడియోలో చెప్పటం జరిగింది. ఈ విధమైన పరిశీలనకి జన్మ జాతకం నుంచి ఈ విధంగా చూడాలి అనేది చెప్పటం జరిగింది. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.